హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్ ఫార్ములాస్ యూస్ చేసి ఒక నేమ్ని ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్గా ఎలా డివైడ్ చేయాలో నేర్చుకున్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ డేటాలో ఒక నేమ్ అనేది అంటే కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ లాగా ఉంది అనమాట. అంటే శ్రీనివాస్, మోహన్, రామ్ చరణ్ ఇలా మనకి నేమ్స్ అనేవి టూ నేమ్స్ అనేవి కాంబినేషన్లో ఉన్నాయి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో దీన్ని మనం ఎలా డివైడ్ చేయాలో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ నాకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ నేమ్ ఉందో అదంతా ఈ కాలంలో రావాలి, అలాగే లాస్ట్ నేమ్ ఎక్కడైతే ఉందో అదంతా నాకు ఈ కాలంలో రావాలి అనుకుంటున్నా. సో దీనికి మనం సింపుల్గా లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం వాల్యూస్ని పుల్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్, అలాగే మనం వాల్యూని సెలెక్ట్ చేసుకొని కామా, మనకి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 క్యారెక్టర్స్ కావాలి అని ఎంటర్ కొడితే మనకి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నేమ్ అనేది రావడం జరిగింది, శ్రీనివాస్ మోహన్. అయితే మనకి దాంట్లో ఓన్లీ 5 క్యారెక్టర్స్ మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరు ఇక్కడ కావాలనుకుంటే కౌంట్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కరెక్ట్గా నేమ్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములానే మనం వేరే దాంట్లో వాడాలి అనుకుంటే అక్కడ మనకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మేబీ నెక్స్ట్ సెల్లో ఆ నేమ్ క్యారెక్టర్స్ అనేవి తగ్గచ్చు, పెరగచ్చు. సో అది డైనమిక్గా మనం రాసిన ఫార్ములా డైనమిక్ ఫార్ములా కాదు, ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్గా 8 అనేది మెన్షన్ చేసాం కాబట్టి నెక్స్ట్కి వెళ్ళినప్పుడు కూడా అది 8లోనే ఉంటుంది. సో అప్పుడు మనకి రాంగ్గా డేటా పుల్ అవుతుంది. సో ఇలా కాకుండా ఉండాలంటే మనం ఈ లెఫ్ట్ ఫంక్షన్లోనే వేరే ఫార్ములా యూస్ చేసి మనకి కావలసిన డేటా అంటే మనకి ఫస్ట్లో ఉన్న డేటా మాత్రమే తీసుకోవాలి. అది ఎలా అంటే ఈక్వల్స్ టు లెఫ్ట్ ఈ టెక్స్ట్లో ఫైండ్, నాకు ఎక్కడి వరకు ఫైండ్ అవ్వాలి అంటే నాకు ఓన్లీ ఇక్కడ నాకు ఒక స్పేస్ ఉంది, ఆ స్పేస్ వరకు ఉన్న డేటా మాత్రమే నాకు కావాలి. కాబట్టి స్పేస్ కామా మళ్ళీ దాంట్లోనే సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ నేమ్ అనేది ఒక్కటే వచ్చింది. సో దీన్ని వేరే దానికి ట్రాక్ చేసి చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్లో మనం ఫార్ములా 8 క్యారెక్టర్సే ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ కరెక్టే వచ్చింది, సెకండ్కి వచ్చేసరికి ఫార్ములా ఆటోమేటిక్గా మనకి వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇది మనం యూస్ చేస్తే అంటే లెఫ్ట్ ప్లస్ ఫైండ్ అనేది యూస్ చేస్తే మనకి ఎక్కడ వరకు కావాలి అంటే మనకి ఇక్కడ ప్రజెంట్ ఉన్న డేటాలో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి మధ్యలో స్పేస్ ఉంది, అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి మధ్యలో స్పేస్ ఉంది. సో మనం ఫార్ములాలో ఏం చెప్తున్నామంటే నాకు లెఫ్ట్లో నుంచి ఓన్లీ ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ వరకు మాత్రమే నాకు డేటా కావాలి. సో అలా మనం ఫైండ్ అనేది యూస్ చేసి స్పేస్ వరకే నాకు డేటా వచ్చేలాగా నేను ఫార్ములా రాసుకున్నాను. ఇది మనం కింది వరకు ట్రాక్ చేసుకొని చూద్దాం. సో ఇలా ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ ఫస్ట్ నేమ్స్ ఒక్కటే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మనం లాస్ట్ నేమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈక్వల్స్ టు రైట్ A2లో కామా లెంత్ అంటే టోటల్ మన ఈ A2 యొక్క లెంత్ ఎంత మైనస్ ఫైండ్ స్పేస్ ఫైండ్ అవుట్ చేసి నాకు రైట్లో స్పేస్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత నాకు రైట్లో ఉన్న డేటా కావాలి కాబట్టి సో నేను మళ్ళీ అదే ఇస్తున్నా, స్పేస్ అని ఇచ్చేసి కామా ఇదే డేటా నాకు కావాలి, తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా నాకు రైట్లో ఉన్న డేటా మాత్రమే వచ్చింది. మనం దీన్ని ట్రాక్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, ఇక్కడ మనకి లాస్ట్ నేమ్, ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్. సో ఇలా మీరు 2 ఫార్ములాస్ యూస్ చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాంబినేషన్లో ఉన్నదాన్ని డివైడ్ చేసి మనకి కావాల్సిన విధంగా డేటా ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. ఇది డేటా అనాలిసిస్లో కానీ ఇంకా వేరే విధంగా కానీ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.